హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. ఇప్పటి కాలంలో మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎవరో కొత్త బండి కొన్నారు, ఇంకొకరు విదేశాల్లో జాలీగా తిరుగుతున్నారు. మనం చూస్తే ఏంరా నా లైఫ్ లో అని అనిపిస్తుంది. మన జీవితం వెనకబడిపోయింది అనిపిస్తుంది. కానీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూస్తే వాళ్ళ స్ట్రగుల్స్ కనిపించదు కదా. మనం వాళ్ళ బెస్ట్ మూమెంట్ మాత్రమే చూస్తున్నాం. ఎవరి రేసు వారిదేనండి. నిజమైన సక్సెస్ అంటే ఎవరో ఒకరిని మించేలా పరిగెత్తడం కాదు, నిన్నటి నువ్వు కంటే నేడు మెరుగ్గా ఉండటమే. ఈ రోజుల్లో చాలా మంది ఒకసారి ట్రై చేసి రిజల్ట్ రాకపోతే క్విట్ అయిపోతారు. జిమ్ కి వెళ్లి వారం రోజుల్లో యాబ్స్ రాకపోతే వర్కౌట్ ఆపేస్తారు. బిజినెస్ స్టార్ట్ చేసి 2 నెలల్లో డబ్బు రాకపోతే ఫీల్ అయిపోతారు. కానీ ఏ పనైనా ఓ రోజులో ఫలితం ఇవ్వదు. ఒక మొక్కకు నీళ్లు పోసిన రోజునే పండ్లు రావు కదా. అదే కష్టపడితేనే ఫలితం ఉంటుంది. నిజమైన మార్పు రావాలంటే కంటిన్యూ అవ్వాలి, క్విట్ కాకూడదు. మన మాటలు ఎంత బలంగా ఉంటాయో మనకే తెలియదు. ఒక్క నెగిటివ్ వర్డ్ వల్ల ఎదుటివాడు హర్ట్ అవుతాడు. ఒక్క పాజిటివ్ వర్డ్ వల్ల వాళ్ళకు మోటివేషన్ ఇస్తుంది. నువ్వు చెయ్యలేవు అని చెప్పటమే చాలా మందిని తగ్గించేస్తుంది. కానీ నువ్వు చేస్తావు చూద్దాం అంటే వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇలా మనం ఎప్పుడు ఎలా మాట్లాడతామో ఫిక్స్ చేసుకోవాలి. మన మాటలు మనకు కూడా మంచి ఎనర్జీ ఇస్తాయి, ఎదుటి వాళ్ళకు కూడా మోటివేషన్ ఇస్తాయి. కాబట్టి ఎప్పుడు మంచి మాటలే మాట్లాడండి, ఎందుకంటే మాటలే గుర్తుండిపోతాయి, మనం కాదు. ఎవరికైనా పెద్ద మార్పు కావాలంటే చాలా కష్టపడాలి అనిపిస్తుంది, కానీ నిజానికి చిన్న చిన్న అలవాట్లతోనే జీవితం మారిపోతుంది. ఉదాహరణకు రోజు 10 పేజీలు చదవడం కుదరకపోయినా ఒక్క పేజీ అయినా చదవచ్చు. జిమ్ కి వెళ్ళకపోయినా రోజు 10 నిమిషాలు వాకింగ్ చేయొచ్చు. సోషల్ మీడియా స్క్రోలింగ్ తగ్గించుకొని ప్రొడక్టివ్ హ్యాబిట్స్ పెంచుకుంటే మన ఫ్యూచర్ స్లోగా అయినా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సమయం ఉంటే కాదు, అలవాటుగా ప్రతిరోజు చేస్తేనే మార్పు వస్తుంది. ఈ విషయాలపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఏఎన్ఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.